వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఈ రోజు నేను మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదండి. సో ఆఫ్టర్నూన్ నుంచి మీకు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందుగా మీకు కొన్ని శారీస్ చూపిస్తానండి. ఈ శారీస్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్ లో మీకు నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా. సో ఆ వీడియో కింద ఒక 2 or 3 మెంబర్స్ కామెంట్ చేశారనమాట. మీకు శారీస్ కూడా చూపించండి వాటి మీదవి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అన్నారు. సో నేను ఇప్పుడు మీకు ఆ శారీస్ చూపిస్తానండి. మళ్ళీ మర్చిపోతాను, గుర్తుండదు, అందుకని ఇప్పుడే చూపించేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో కలర్ మెంతి కలర్ శారీ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదనమాట. సో దీని మీద బ్లౌజ్ అయితే నేను విడిగా చూపించాను కదండి సపరేట్ గా, అదనమాట. నేను అది పిక్ ఇక్కడ యాడ్ చేస్తానండి. ప్రతి ఒక్క శారీ కూడా పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ శారీ అయితే ఇదనమాట. ఇది మెంతి కలర్ శారీ అండి. సో దీని మీద మీరు చూసారంటే ఇక్కడ కొంచెం కోడి పుంజులాగా కొంచెం డిజైన్ వచ్చి దాని కింద బుట్టలాగా వచ్చిందనమాట. సో మీకు అది ఆఫ్ ఉంది, ఫుల్ చూపిస్తాను. సో ఇదనమాట, కోడి పుంజులాగా వచ్చి బుట్ట వచ్చింది డిజైన్. మీకు బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ ఇదే డిజైన్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. సో ఎందుకు ఏడుస్తుందంటే మధ్యలో పాప ఏడుస్తుందండి, అందుకని స్టాప్ చేశాను. సో బర్రెల దగ్గరికి వెళ్ళాలంట, మా నాన్న వాటిని తీసుకొని తోపులోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళాలని చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడే కొంచెం కామ్ అయింది. సో ఈ శారీ చూపించేశాను కదండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట, రెడ్ కలర్ శారీ. ఇది మీకు ఈ బ్లౌజ్ చూపించాను కదా దీని మీద అండి. సో మీరు ఇక్కడ డిజైన్ చూడొచ్చు. 2 ప్యారెట్స్ వచ్చేసి మనకి ఇది రౌండ్ డిజైన్ వచ్చింది కదా. సో ఇప్పుడు దీని మీద కూడా సేమ్ డిజైన్ అనమాట. మీరు చూసినట్టయితే సేమ్ డిజైన్ ఉంటుంది. సో ప్యారెట్స్ అలాగే రౌండ్ డిజైన్ ఉంటుంది అనమాట. సో దీని మీద శారీ ఇదనమాట. సో ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా శారీ మీద ఏదైతే డిజైన్ వచ్చిందో అవే ఉన్నాయండి. బ్లౌజెస్ కూడా డిజైన్స్, అలాగే ఈ కలర్స్ కూడా అట్లానే కాంబినేషన్ అనమాట. సో తర్వాత సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది ఈ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మీదది. సో ఈ బ్లౌజ్ మీద మనకి నెమలి అలాగే వచ్చేసి లీఫ్ డిజైన్ కదండి. సో సేమ్ ఇక్కడ మనకి ఇవే ఉన్నాయి అనమాట, మీరు చూడండి. సో నెమలి ఉందన్నమాట. ఇక్కడ మొత్తం కూడా నెమలి డిజైన్ వస్తుంది శారీస్ కి. అలాగే ఇక్కడ మనకి బాక్సెస్ లాగా ఉన్నాయండి. సో ఈ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా అని చెప్పేసి దీనికి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసామన్నమాట. ఇక నార్మల్ అండి, ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుంది ఇక్కడ అంచు మీద. సో ఇది మాత్రం నెమలి డిజైన్ వస్తుంది అనమాట. అండ్ మధ్యలో ఈ బుటా కూడా మనకి ఇక్కడ ఏనుగు సింబల్ ఉన్నాయి, బట్ ఇక్కడ తక్కువ కదా కనిపించేది, ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను నెమలి డిజైన్ వేపించాను. ఈ ఏనుగు సింబల్ అనేది డ్రాప్ చేశాను అనమాట. ఇక్కడ మీ సెల్ఫ్ డిజైన్ చూస్తే మీకు ఏనుగు సింబల్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ శారీ ఇది. అండ్ తర్వాత ఈ శారీకి అయితే అదే మీకు ఈ బ్లౌజ్ మీద శారీ అనమాట. సో దీని మీదకైతే నెమలి అలా ఏం లేదండి, కాకపోతే ఇక్కడ మనకి మామిడి పిండి డిజైన్ వచ్చింది కదా. సో దీనికోసం వచ్చేసి ఇక్కడ జస్ట్ నార్మల్గా ఈ బ్లౌజ్ మొత్తం కూడా మామిడి పిండి డిజైన్ వచ్చింది. సో ఇక్కడ నేను కావాలని చెప్పేసి ఇట్లా పెట్టించాను. సో నాకు ఇది ఈ కట్లా కావాలని చెప్పేసి బ్లౌజ్ అనమాట. సో శారీ అయితే దాని మీద ఈ శారీ అండి. మొత్తం కూడా మనకి శారీ మొత్తం మామిడి పిండి డిజైన్ వస్తుంది అనమాట. సో ఇంతేనండి. ముందైతే నేను ఇవి చూపించేశాను, అడిగారు కదా మళ్ళీ మర్చిపోతాను, గుర్తుండదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే చూపించడం బెటర్ కదా అని చెప్పేసి చూపించేశాను. ఇక మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. సో ఈరోజు అయితే నేను మీకు ర్యాండమ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి పాపకి ఫస్ట్ టైం అనమాట ఫుల్ లెంత్ ఫ్రాక్ వేయడము. ఇప్పటి వరకు తనకి ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ వేయలేదండి. ఫస్ట్ టైం ఉంచుకుంటుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను. అసలు వేసుకుంటుందో లేదో, కుట్టి వేస్ట్ అయిపోతుందా, అంత శ్రమపడి అనిపించింది. బట్ తను వేసుకునిందండి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఉంచుకునింది అనమాట. 4 o'clock వరకు ఉంచుకునింది. సో దానికి నేను హ్యాపీ అనమాట. నార్మల్గా అయితే ఉంచుకోదండి, బట్ ఉంచుకునేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక్కడ తనకి ఫొటోస్ తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో మీకు ఇన్స్టాలో కూడా నేను మీకు షేర్ చేశాను కదా ఈ పిక్స్ కొన్ని. సో ఇక్కడ తను కూర్చోబెట్టి కొన్ని పిక్స్ అయితే తీశాను. ఇక తర్వాత చూడండి అమ్మాయి అనిపించింది ఇక్కడైతే. ఇంకా అద్దంలో చూసుకుంటూ ఆడుకుంటూ ఉందన్నమాట. సో అద్దంలో ఒక్కోసారి తను చూసుకుంటూ ఉంటుంది. సో చూసినప్పుడు నిజంగా అమ్మాయే కదా అనిపిస్తుంది. సో అంటే అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలు ఎక్కువ చూస్తాం కదా.
అండ్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను మా బుజ్జి దూడ అనమాట. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా జున్ను పాలు చూపించినప్పుడు. సో ఇది ఎందుకనో తీయాలనిపించిందండి. సో అక్కడ లాస్ట్ ఎండింగ్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్న వీటిని తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. ఇక నేను వాటిల్ని చూస్తున్నాను అనమాట. సో అవి మళ్ళీ పాలు తాగేస్తే నైట్కి పాలు ఉండవు కదా, అది కనిపెడుతూ అక్కడే ఉన్నానమాట. అందుకనే మీకు చూపించాను. తర్వాత సాటర్డే మార్నింగ్ నుంచి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి నేను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇవి పాలండి, టీ కాదు. ఇక్కడ నేను ఒక గుడ్ థింగ్ అనేది స్టార్ట్ చేశాను, ఒక గుడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. సో టీ తాగుతున్నాను కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో టీ మానేసానండి. ఇప్పటికీ నేను టీ మానేసి 3 days అవుతుందన్నమాట. సో టీ తాగట్లేదు. నాకు తాగాలనిపించినప్పుడు పాలు తాగుతున్నాను అనమాట. సో ఒకటి బెస్ట్ అంటే ఒక మంచి హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను అనిపించింది. బట్ ఇలానే కంటిన్యూస్గా ఉండాలనుకుంటున్నాను, మధ్యలో బ్రేక్ చేయకుండా. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ రెగ్యులర్గా తీసుకోకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఆ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే, కొంతమంది వచ్చేసి నన్ను బేబీది అంటే ఒక అమ్మాయి అయితే అడిగిందండి, ఇంతకుముందు చాలామంది అడిగారు. సో బేబీ ఫుడ్ డైట్ చెప్పండి, షేర్ చేయండి, ఒక డేలో ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను అది మీకు త్వరలోనే చేస్తానండి. కుదిరితే ఈ వీక్లోనే మీతో షేర్ చేసేస్తాను. సో ఇప్పుడు నా బేబీ 24 years కదా, సో 24 months కంప్లీట్ అయిపోయింది కదా, ఆ ఏజ్ ప్రకారం నేను మీతో నా బేబీ షేర్ చేస్తానండి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. తనకి మార్నింగే ఇది బాయిల్ చేసేసాను. అక్కడ పచ్చి ఉంటే అసలు ఒప్పుకోవట్లేదండి. బాయిల్ చేసి పెట్టేస్తే ఎప్పుడైనా తినివ్వండి, బాయిల్ చేసి పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏంటంటే ఇక్కడ 2 దోశ మాత్రమే తీసుకుంటున్నాను. 2 దోశ విత్ బాదం పప్పు తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే 4 అట్లాగా. సో ఫస్ట్ అయితే ఇట్లా స్టార్ట్ చేశానండి. ఇక వెయిట్ చూసుకోవాలి. వెయిట్ అయితే నేను వచ్చాను, సో వెయిట్ తగ్గించుకోవాలి. సో వెయిట్ చూసుకొని తర్వాత నేను కంప్లీట్ డైట్ అనేది తీసుకుంటాను. అప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేను మీకు ఒక బ్యూటీ టిప్ అనేది షేర్ చేశానండి. సో ఆ బ్యూటీ టిప్పే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే దాన్ని ఎక్కువ మంది చూడరు కదా. సో అందుకని చెప్పేసి వ్లాగ్లో పెడుతున్నాను అనమాట. సో ఇదేం లేదండి, శనగపిండి, కొద్దిగా పసుపు, అలాగే గింజ అనమాట. మనము బియ్యం అంటే అన్నం వండిన తర్వాత గింజ వస్తుంది కదా, ఆ గింజ అండి వంచిన తర్వాత. సో దాంతో ఇక్కడ నేను బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేశాను. ఇది మామూలుగా ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నా, లేదా బ్లాక్ స్పాట్స్ ఉన్నా, నెక్స్ట్ కొంచెం పింపుల్స్ కానీ, లేకపోతే మన స్కిన్ మెయిన్గా టైట్ అవ్వడానికండి. కొంతమందికి సాగిపోయినట్టుగా ఉంటుంది, ముడతలు పడిపోయి సాగిపోయినట్టుగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మెయిన్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు శనగపిండి అవన్నీ తీసుకోకపోయినా ఓన్లీ గింజతో అయినా సరే రోజు మీ ఫేస్ అప్లై చేసేసుకోండి. కొన్ని రోజులకి మీరు మంచి రిజల్ట్స్ చూస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మీతో కొంచెం మాట్లాడదామని చెప్పేసి నా రొటీన్లో భాగంగా ఇది షేర్ చేస్తున్నాను. సో ఇక మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి నేను మీకు వాషింగ్ మిషన్ గురించి కూడా చెప్తానండి. సో వాషింగ్ మిషన్ కొంతమంది రివ్యూ అడిగారు, ఎలా ఉందాక ఏంటి అని చెప్పేసి. నేను మీకు 3 loads అలా వేసిన తర్వాత చెప్పాను, బట్ ఇప్పటికి ఒక 20 loads పైన వేసుంటాం కదా. సో ఇప్పుడు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కంప్లీట్ రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. అది కూడా త్వరలో షేర్ చేస్తానండి, సపరేట్ వీడియో షేర్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపించాను కదా రైస్ వాటర్ తోటే, దాంట్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. సో ఏంటంటే మనం రైస్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే నేను హెడ్ బాత్ చేయమని చెప్పాను. సో మీరు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేటప్పుడు డ్రై హెయిర్ మీద హెయిర్ వాష్ చేసుకోకుండా మీరు ఆయిల్ అప్లై చేసేసుకోండి హెయిర్కి. సో ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోండి. ఓకేనా. సో అప్పుడు మీకు అంటే నార్మల్గా చాలామందికి డ్రైగా ఉంటుందన్నమాట హెయిర్ నార్మల్గానే. సో ఇలా మనము ఆయిల్ పెట్టకుండా మనం హెయిర్ వాష్ చేసామంటే ఇంకా డ్రై అయిపోతుంది, కాబట్టి మీరు ఆయిల్ పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. సో ఈ పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను, బట్ ఎలా మిస్ అయిపోయిందండి. సో అందుకని ఇప్పుడు షేర్ చేశాను. అండ్ తర్వాత ఇంకా కొన్ని ఇలాంటి వీడియోస్ అయితే కొన్ని వస్తాయండి మీకు, త్వరలోనే నేను షేర్ చేస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం పట్టొచ్చు, బట్ కంపల్సరీ షేర్ చేస్తాను. హెయిర్ గురించి కూడా ఇంకా అడుగుతున్నారు. అండ్ ప్రజెంట్ నేను ఒక ఆయిల్ అనేది యూస్ చేస్తున్నానండి. ఆ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. నీకు ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా, 2-3 daysలో షేర్ చేస్తానని. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీకు అదే వస్తుందండి. సో నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, దాని తర్వాత మీకు ఆ వీడియో వస్తుంది. అమ్మమ్మదా ఇదెవరిదమ్మా? ఇదెవరిది? అమ్మదా? ఇదెవరిది? ఎవరిది ఇది? పెద్దగా చెప్పు. నాన్న. నాందా? అప్పు ఇదెవరిది?
ఇది ఇది కాదు నాన్న, ఇది ఎవరిది? మీదా? సో ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అండి. అండ్ పాపని ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి పాపని వీడియోలో కొంచెం ఎక్కువగా షేర్ చేశాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.